ఓకే ఓకే రెడీయా బ్రో? ఆ ఏగల్ మూవీ చూసి వచ్చాను. ఏగల్ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే మన కుర్రోళ్ళకి మంచి మాసి మసాలా యాక్షన్ జోనర్ అనమాట. ఎక్కడా కూడా మనకి ఒక బోర్ అనేది అనిపించదు. కథ వెళుతూ ఉంటుంది, మంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. అలాగే అనుపమ పరమేశ్వర్ గారిది ఆ క్యారెక్టర్స్నే మనకి చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా రవితేజ అన్న యాక్టింగ్ అండ్ ఆ గడ్డ లాంగ్ హెయిర్ ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా. ఇంకా రవితేజని కార్తిక్ ఘట్టమనేని గారు చాలా కొత్తగా చూపించారు, చాలా బాగా వాడుకున్నారు అనమాట. రవితేజని ఇలా కూడా వాడుకోవచ్చు అని ఈ సినిమాలో అయితే చూపించారు. ఇంకా యాక్షన్ పార్ట్ ఎలివేషన్లో అయితే కేజీఎఫ్ని పోల్చుకోవాలన్నమాట. అంత ఎలివేషన్లో అంత యాక్షన్ పార్ట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ అనేది ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ అయితే కాతిరమ్మ ఫైట్ కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాలు మనకి సీట్లో కూర్చొని అనమాట. అంతలా గూజ్ బంప్స్ ఎగురుతూ గంతులేస్తాం. అలాగే స్నైపర్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఎక్కువ స్నైపర్లో గన్ల సౌండ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. గన్ల బుల్లెట్తో సినిమా అంతా నింపేశారు. అంటే రవితేజ అని ఈ యాంగిల్లో ఇంత యాక్షన్ పాటలు అయితే నేను ఏ సినిమాలో చూడలేదు. బట్ ఈ సినిమాలో అయితే మాత్రం పూర్తిగా యూజ్ చేసుకున్నారు. రవితేజ అన్న కూడా బాగా నమ్మాడు, డైరెక్టర్ని బాగా అలాగే తీసుకున్నాడు కూడా. బ్రేక్ వచ్చిందని అన్నకే హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు సినిమాని. ఎక్కడక్కడ బోర్ అనేది అనిపించకుండా ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సీన్లో అంత డెప్త్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా సీన్ ఇంకా హైలైట్ చేసేవాడు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మంచి యాక్షన్ కామెడీ. ఇంకా అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. ఆయన వచ్చిన ప్రతి సీన్లో నవ్వుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కామెడీ మంచి ఫుల్ యాక్షన్ ఎలివేషన్తో ఉంటుందన్న. సో రవితేజని కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూస్తారు. రవితేజ ఫ్యాన్స్కి అయితే పండుగ. థ్యాంక్ యూ. లేదన్నా, అంటే కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నాను. సో దానివల్ల అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి ఏంటంటే కొంచెం లాగా అనిపిస్తుంది. అంటే ఇంకా సినిమాలు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు కామనే కదా. సో వాళ్ళకి నాకు అనిపించింది నేను ఏంటంటే సినిమాకి అందంగా వచ్చి ఫుల్ యాక్షన్ మూడ్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చాను. థ్యాంక్ యూ. చెప్పి సమయమా ఒకరే భయ్యా, ఇప్పుడే ఏగల్ సినిమా చూడడం జరిగింది. నిజంగా మాస్ మహారాజ్ గారి కెరియర్లోని మన ఈడియట్ నుంచి ఈరోజు మనం ఏగల్ సినిమా చూసుకునే వరకు అయితే ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ భయ్య. ఒక కేజీఎఫ్, ఒక సలార్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయో వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అంటే వాటికన్నా తోపని చెప్పను, వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ గన్ షాట్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, మెయిన్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క స్క్రీనింగ్కి సీన్కి బీజిఎంలు హైలైట్గా ఉన్నాయి. అందరికీ నచ్చుతుంది. మనం ఫస్ట్ హాఫే ఏదో అలా గడిచిపోద్ది. సెకండ్ హాఫ్లో సాగు కొట్టాడు భయ్య. యాక్షన్ సీక్వెన్స్లు మామూలుగా లేవు. అనుపమ పరమేశ్వర్ గారు ఈ సినిమాలో ఉన్నారు. సో రవితేజ గారు ఉన్నప్పుడల్లా అంటే ఇద్దరు చుట్టూనే తిరుగుతుంది భయ్య. కథ అంతా ఇద్దరు చుట్టూనే కనపడుద్ది. కానీ ఆమె హీరోయిన్ కాదు. సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ వస్తుంది, ఇంకొక ఎంట్రీ ఉంటుంది. సో ఆమె మెయిన్ హీరోయిన్ అనమాట. కాసేపే ఉంటుంది. ఆ కాసేపు కూడా లైట్గా రొమాన్స్ ఉంటుంది, ఒక మంచి కామెడీ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే నవదీప్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవసరాల శ్రీనివాస్ గారిది బాగుంటుంది, క్యాస్ట్ అండ్ కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ బాగుంటుంది. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అది డబ్బులు సంపాదించుకున్న ఫ్యాక్టరీ భయ్య. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఒక్క రవితేజ గారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొలగొడుతున్నారు అక్కడ నుంచి. సో ఓవరాల్గా పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 కూడా ఉంది. యుద్ధకాండ ఉంది, రెడీగా ఉండండి. సో యుద్ధంలో బాంబులు పేలడం కాదు, మనల్ని కూడా లేపేస్తారంట సినిమాతో. నాకు చాలా ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చిగా నచ్చేసాయన్న. ఒక చిన్ని క్యుట్టి లవ్ స్టోరీ ఉంటుంది, చాలా ఎమోషనల్ చేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాప మాట్లాడుతుంటే ఒక ఓన్ చేసుకుంటాం ఆ పిల్ల మాటలు. తర్వాత వెంటనే వచ్చే లిటిల్ బిట్ సింపుల్ ఎమోషను. తర్వాత ఒక బుడ్డోడు పబ్జీ గేమ్తో సినిమా అంతా చెప్పేస్తుంటే అరే ఏం చెప్తున్నాడు రా బాబు ఈ స్టోరీ టెల్లింగ్ అనిపించే ఫీలింగ్ వస్తుంది. సినిమాలో కూడా పబ్జీని బాగా ఎంకరేజ్ చేశారు. నచ్చుతుంది నచ్చుతుంది. అంటే చైనాలో వ్యాపారం ఇక్కడ బ్యాన్ చేస్తారు, కానీ ఇండియా పబ్జీ అంటారు. ఇప్పుడు ఏమనంటే మనం ఇండియా పబ్జీ వచ్చింది కదా అదంటారు. సో డబ్బులు సంపాదించుకుంటారండి సినిమా త్రూ. మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే ఇంకంతే. నాకైతే ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి లేదు మన ఇండియా నుంచి యూఎస్కో యూకేకో వెళ్ళి అక్కడ నానా తంటాలు పడి చదవాలి, జాబులు చేయాలని ఆలోచించి వెళ్ళే వాళ్ళు చచ్చి శవమై ఇండియాకు వస్తున్నారు. రీసెంట్గా అంటే లాస్ట్ 2 years నుంచి చాలామంది చనిపోయారు బికాస్ ఆఫ్ గ్యాంగ్ వార్స్, లేదంటే రోడ్ యాక్సిడెంట్లు, ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల చాలామంది చనిపోయారు. అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ పంపిస్తే వాళ్ళు చచ్చి శవమై ఏడుపు. అంటే ఎలా వస్తున్నారంటే ఏదో వాళ్ళందరూ వాళ్ళు చనిపోయో లేకుంటే ఇలా అయితే పర్లేదు, ఎవడో చేతగాని వెదవకి
చేరకూడనివి చేరడం వల్ల వాళ్ళు చేసే అఘాయిత్యాల వల్ల చనిపోయి ఇక్కడికి వచ్చి చాలా బాధలు పడుతున్నారు చూసారా. అది చాలా అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్లో ఒకటి పాయింట్ నాకు ఆ పాయింట్ చాలా అనిపించింది అన్న. ఎందుకంటే చాలామంది స్టోరీ టెల్లింగ్ లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. అంటే ఎలివేషన్స్ అనవసరంగా ఇంకా అసలు అనవసరం ఎలివేషన్ అన్ను లేదు అసలు. సినిమా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది ఇంకా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు ఇంకా అదైతే మర్చిపోయింది అంతే. లాస్ట్ స్క్రోలింగ్ వస్తున్న పేర్లు వస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇంకా అసలు ఈ సినిమా పాన్ ఇండియా కాదు. పండగకి రిలీజ్ అయి ఉంటే మొత్తం థియేటర్లు అన్ని మిగతా వేరే సినిమాలన్నీ ఖాళీ. ఇంకా ఏమి లేదు. ఇంకా ఏగలు కావాలని మొత్తం అందరూ కలిపి ఆపినట్టు ఉంది అంతే. పండగకి రిలీజ్ అవ్వకుండా అటర్ ఫ్లాప్ అన్నారా? నేను రవితేజ ఫ్యాన్ కాదు, కానీ నేను ఉదయం వచ్చాను స్పెషల్ షో కోసం. అదిరిపోయిన సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యామిలీ బ్రహ్మాండంగా చూడొచ్చు. ఎలాంటి మన యూత్ అందరికి నచ్చే సినిమా ఈగల్ మించి 4.5. థ్యాంక్ యూ. సూపర్ చాలా బాగుంది. హైలైట్ రవితేజ గారు హైలైట్. రవితేజ గారి కెరియర్లో బిగ్ బ్లాస్టర్. అంటే ఒక మాఫియా అని టైపు మనం చూస్తున్నాం చెప్పు ఒక పాన్ ఇండియా మూవీ చూస్తున్నట్టు ఉంటుంది. ఎక్కడ తెలుగు సినిమా చూస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉండదు. చాలా వరకు బాగా తీస్తారు. చాలా మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ సూపర్. థ్యాంక్ యూ.